ఫ్రెండ్స్, ఇది మన మినీ మనీ బ్యాంక్. చూసారా అంత ప్రిటీగా ఉంది. ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ బాక్స్. ఎందుకంటే ఎవరైనా ఇలా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే చూసారా, నాకు కూడా రావట్లేదు ఇప్పుడు. విత్ పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ ఓన్లీ అప్పటికే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దామా. ఇది కాయిన్ స్లాట్ అనమాట. ఇది జస్ట్ ఒక గ్యాప్. ఎందుకంటే దీంట్లో వేయబాకండి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అసలు లేదు, కొంచెం డీప్ ఉంది కానీ వెళ్ళట్లా. ఇది కాయిన్ స్లాట్, ఎప్పుడు ఫస్ట్లో ఇదే కాయిన్ స్లాట్ మనకి. ఇది కరెన్సీ స్లాట్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది సెక్యూరిటీ కోడ్, ఇది డోర్ నాబ్. సో హౌ టు ఓపెన్ దిస్ డోర్ అది చూద్దామా ఇప్పుడు. 4 zeros మొత్తం ఫ్రెండ్స్. ఇలా టక్ అని ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు మన డోర్ ఓపెన్ అవుతుంది. చూసారా, మన యావరేజ్కి అయితే అస్సలు ఓపెన్ అవుతుంది. చూసారా. ఇప్పుడు మనం మనీ ఎలా ఇన్సర్ట్ చేయాలి దీంట్లో చూద్దామా. చూసారా ఎలా ఇన్సర్ట్ అయిందో. అది ఆటోమేటిక్గా పుల్ చేస్తుంది, అందుకే మనం పెట్టినప్పుడల్లా వెళ్ళుద్ది. కాయిన్స్కి జస్ట్ ఇలా వేస్తాం. దిస్ ఇస్ కాయిన్ ఇన్సర్టేషన్. చూసారా, యావరేజ్ కాయిన్ ఇన్సర్ట్ చేసినట్టే మనం చేయాలి. ఇప్పుడు నేను కొంత కరెన్సీ కాయిన్స్ను యాడ్ చేయటం చూద్దాం. చూసారా, ఇప్పుడు మనకి కరెన్సీ ఇన్సర్ట్ అయిపోయింది. మనకి కాయిన్స్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. యావరేజ్ కాయిన్ ఇన్సర్ట్ చేయటమే ఇది. ఆటోమేటిక్గా పుల్ చేయదు ఫ్రెండ్స్ కాయిన్స్కి. ఈవెన్ ఇక్కడ మీరు ఏమైనా వేసినా కానీ సరిగ్గా డోర్ స్టక్ అయిపోద్ది. ఇప్పుడు ఎంత సేవ్ అయిందో చూద్దామా. ఫింగర్ ప్రింట్ ఎప్పుడు ఇలా వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టక్కన ఒక సౌండ్ వస్తే అప్పుడు మన డోర్ నాబ్ ఓపెన్ అయినట్టు. ఎప్పుడు ఇలా రైట్ సైడ్ తిప్పండి. చూసారా, ఇదే మన మినీ బ్యాంక్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.